మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఇప్పటికిప్పుడు క్రైస్తవులు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి అంటే మనం ఎక్కడికి వెళ్తాం అని ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనకు చాలా దగ్గర సంబంధం ఉందని మీరు గ్రహిస్తున్నారా? ఒకప్పుడు మన అందరి కళలు ఎలా ఉండేవో గుర్తుందా? విదేశాలకు వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, డాలర్లతో సంపాదించుకోవచ్చని కలలు కనేవాళ్ళు. నిన్నటి వరకు మనల్ని ఆహ్వానించిన దేశాలే ఇప్పుడు మా దేశం విడిచి వెళ్ళిపోండి అని బోర్డులు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మన భారతీయులను వెళ్ళిపోండి అంటున్నారు. భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ గొడవలు కేవలం వార్తలు అనుకుంటున్నారా? వీటి వెనుక మనకు ఒక సిగ్నల్ ఉంది. అవి ఈ లోకానికి సంబంధించిన వార్తలైనా దాని వెనకాల మరో లోకానికి చెందిన ఒక కాల్ ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కెనడా వీధుల్లో గొడవలు, యూకేలో అల్లర్లు, ఆస్ట్రేలియాలో ఆంక్షలు, ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విదేశీయులను హక్కును చేర్చుకున్న దేశాల్లో ఇప్పుడు గోబ్యాక్ అనే నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి? మొదటిగా ఈ గొడవల్లో ఎవరిని వెళ్ళిపోమంటున్నారు? ఇక్కడ ప్రధానంగా 3 వర్గాలున్నాయి. అక్రమ వలసదారులు, అంటే సరైన పేపర్లు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వాళ్ళు. రెండవదిగా అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి, పంజాబ్ నుంచి వెళ్లిన స్టూడెంట్స్. మూడవదిగా శరణార్థులు. గతంలో ఏ ప్రభుత్వాలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వాలు రూల్స్ కఠినం చేస్తున్నాయి. ఒక్కసారి కెనడా పరిస్థితి చూడండి. అక్కడ టేక్ బ్యాక్ కెనడా అనే నిరసనలు మొదలయ్యాయి. బ్రాంప్టన్ లాంటి సిటీలలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. అక్కడ స్థానికులు ప్లకార్డులు పట్టుకుని మన వాళ్ళను చూసి వెక్కిరిస్తూ గొడవలు పడుతున్నారు. మీ వల్ల మాకు ఇల్లు దొరకటం లేదు, మా సంస్కృతి పాడవుతుందని వాళ్ళు వాదిస్తున్నారు. ఇక బ్రిటన్ విషయానికొస్తే అక్కడ జరిగిన అలర్లు చూసి ప్రపంచమే షాక్ అయింది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక తప్పుడు వార్త వల్ల ఏకంగా విదేశీయుల షాపుల మీద, ఇళ్ల మీద దాడులు చేశారు. ముస్లింలు, భారతీయులు ఉండే ప్రాంతాల్లో జనం భయంతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చిన్న అబద్ధం దేశాన్ని ఎలా తగలబెడుతుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, వాళ్ళు మనల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు? దీని వెనక 3 కారణాలున్నాయి. మొదటిగా ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు ప్రపంచమంతా ధరలు పెరిగిపోయాయి. విదేశాల్లో ఒక సామాన్య స్థానికుడికి ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక కలగా మారిపోయింది. విదేశీయులు భారీగా రావడం వల్లే డిమాండ్ పెరిగి ఇళ్లు అద్దెలు పెరిగిపోతున్నాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. రెండవది ఉద్యోగాల కొరత. ఐటీ నుంచి సామాన్య ఉద్యోగాల వరకు అన్ని చోట్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మా ఉద్యోగాలు విదేశీయులే తక్కువ జీతానికి చేసేస్తున్నారు, మాకు ఛాన్స్ దొరకటం లేదనేది స్థానికుల వాదన. మూడవదిగా రాజకీయాలు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు రాజకీయ నాయకులకు ఒక బలిపశువు కావాలి. ఆ ఓట్ల కోసం విదేశీయులను పంపించేస్తామని వాగ్దానాలు చేస్తూ ప్రజల్లో ద్వేషాన్ని నింపుతున్నారు. ఇలా అన్ని చోట్ల రకరకాల కారణాలు చూపించి మీరిక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కానీ ఒక విషయాన్ని గమనించండి, ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నో ఏళ్లుగా అక్కడ బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడెందుకని మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని ద్వేషించబడుతున్నారు? ఇక్కడ ఒక విచిత్రమైన పోలికను మనం గమనించాలి. విదేశాల్లో మనల్ని ఎలాగైతే బయట వ్యక్తులని ముద్రవేసి పంపించేయాలని చూస్తున్నారో, సరిగ్గా అదే పరిస్థితి ఈరోజు మన దేశంలోని క్రైస్తవులకు కూడా ఎదురవుతోంది. ఇది హిందూ దేశం, మీకు బ్రిటిష్ దేవుడు కావాలంటే ఈ దేశంలో ఉండకండి అనే మాటలు మనం తరచుగా వింటున్నాం. చాలామంది అనే మాట ఏంటంటే, మీకు బ్రిటిష్ దేవుడు ఎందుకని. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. యేసుక్రీస్తు పుట్టింది ఇజ్రాయెల్లో, అది ఆసియా ఖండం. బ్రిటన్ వాళ్ళు ఇండియాకు రాకముందే, అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే సెయింట్ థామస్ ద్వారా క్రైస్తవ్యం ఇండియాకు వచ్చింది. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తును బ్రిటిష్ దేవుడు అని పిలవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి తెలియకే మాట్లాడుతున్నారు ఆ విషయం. కేవలం ఇది ద్వేషం వల్ల వచ్చే మాటలే తప్ప వాళ్ళకి కనీసం హిస్టరీ కూడా తెలియదు. ఇందులో నిజం లేదని మనకు అర్థమవుతుంది. సరే, మన టాపిక్ చూద్దాం. ఈ వార్తలు, ఈ గొడవలు ఒక క్రైస్తవుడు తెలుసుకోవడం వలన ఉపయోగం ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇతర దేశాల్లో నివసిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు మాకొద్దు వెళ్ళిపోండి అనే కదా. అప్పుడు వాళ్ళు భారతీయులైతే మన దేశానికి వచ్చేస్తారు, చైనా వాళ్ళైతే చైనా దేశానికి వెళ్తారు. అలా ఎవరి దేశానికి వాళ్ళు వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం క్రైస్తవులం కదా, మరి మనం ఏ దేశానికి వెళ్ళాలి? మనల్ని కూడా వెళ్ళిపోమంటున్నారు కదా. మన దేశం ఎక్కడుంది? వాస్తవానికి ఇది మనం ఎదుర్కోబోతున్న పరిస్థితికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు రక్షకుడిగా కలిగిన వాళ్ళు ఈ లోక సంబంధులు కాదు. మరి వాళ్ళ లోకం ఎక్కడుంది మరి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరసత్వము పరలోకమునందున్నది, అక్కడ నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఇప్పుడు ఇతర దేశాలు తెస్తున్న ఒత్తిడి వలన ఎలా అయితే బయట వాళ్ళు వారి దేశానికి వెళ్తున్నారో, క్రైస్తవుల మీద వస్తున్న ఈ ఒత్తిడి మీరు కూడా మీ స్వదేశానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తోంది. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన క్షణమే మన ఆత్మీయ DNA మారిపోయింది. మనం ఈ లోకంలో నివసిస్తున్నా ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. మన పాస్పోర్ట్ మీద ఇండియా అని ఉండొచ్చు, కానీ మన ఆత్మీయ పాస్పోర్ట్ మీద పరలోక రాజ్యం అని ముద్ర వేయబడింది.
ఇప్పుడు ఇతర దేశాల్లో ఎలాగైతే బయట వ్యక్తులు తమ దేశాలకు వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నారో, క్రైస్తవుల మీదకు వస్తున్న ఈ ఒత్తిడి కూడా ఒకటే చెప్తోంది: మీరు మీ అసలు దేశానికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సాధారణంగా ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు యజమాని వచ్చి రేపు ఇల్లు ఖాళీ చేయాలంటే మనం కంగారు పడతాం. కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు పక్క వీధిలోనే రెడీ అయిందనుకోండి, అప్పుడు కంగారు పడతామా? లేదుగా. ధైర్యంగా ఖాళీ చేసి మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ప్రస్తుతం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, వెళ్ళిపోండి అనే నినాదాలన్నీ ఈ లోకం మనకి ఇస్తున్న ఎవిక్షన్ నోటీస్ లాంటివి. ఈ లోకం మనల్ని వెళ్ళిపోమంటుంది. ఎందుకో తెలుసా? మన కోసం పరలోకంలో ఒక అద్భుతమైన నగరం సిద్ధంగా ఉంది కాబట్టి. మనం వెళ్లాల్సిన కాలం దగ్గర పడింది అని అర్థం చేసుకోవాలి. చర్చిలను జరగనేమో అన్నప్పుడు, ప్రార్థనలు ఆపండి అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రాజుల రాజు, ప్రభువుల ప్రభు త్వరలో రాబోతున్నాడు. విమానాశ్రయంలో విమానం ఎక్కే ముందు అనౌన్స్మెంట్ వస్తుంది కదా, లాస్ట్ కాల్ ఫర్ ప్యాసింజర్స్ అని. ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాంటి అనౌన్స్మెంట్లే. మనం మన లోకానికి వెళ్ళిపోయే టైం ఫిక్స్ అయిపోయింది. అయితే ప్రశ్న ఏంటంటే, మీరు సిద్ధంగా ఉన్నారా? మన పౌరసత్వం పరలోకంలో ఉందని మనం సగర్వంగా చెప్పుకోగలమా? పరిస్థితులు రోజురోజుకు కఠినంగా మారుతున్నాయి. కానీ ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే. క్రైస్తవ విశ్వాసులను ఈ లోకం ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? ఎందుకంటే మనం వెలిగించే జ్యోతి వాళ్ళ చీకటిని భయపెడుతోంది. అందుకే వాళ్ళు మనల్ని భరించలేకపోతున్నారు. కానీ గుర్తుంచుకోండి, వాళ్ళు మనల్ని వెళ్ళిపోమ్మంటున్నారంటే దేవుడు మనల్ని తన దగ్గరకు పిలవడానికి సిద్ధమయ్యాడని అర్థం. దేవుని గడియారం ముళ్ళు చివరి నిమిషానికి చేరుకుంది. ఇక్కడ మనకి ఏది శాశ్వతం కాదు. మన ఇల్లు అక్కడుంది, మన తండ్రి అక్కడున్నాడు. మనల్ని ఎవరు వెళ్ళిపోమ్మన్నా, మనల్ని ఎవరు ద్వేషించినా చిరునవ్వుతో వారిని భరిద్దాం. ఎందుకంటే మన ప్రయాణం పరలోకానికి. మన విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము జీవితాన్ని చూడండి. దేవుడు ఆయనకు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆయన తన జీవిత కాలమంతా అక్కడ ఎలా ఉన్నాడో తెలుసా? ఒక యాత్రికుల్లా ఉన్నాడు. ఒక పరదేశిలా గుడారాల్లో నివసించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 ఒక మాట ఉంటుంది: వారు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొండ్రి. అబ్రహాము గారి దగ్గర కావాల్సినంత డబ్బుంది, సైన్యం ఉంది, తలుచుకుంటే ఒక పెద్ద కోట కట్టుకోవచ్చు. కానీ ఆయన కట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన అసలు దేశం అక్కడ లేదని ఆయనకు తెలుసు. ఈ లోకం నాది కాదు, నేను వెళ్లాల్సిన చోటు వేరే ఉంది అని ఆయన గట్టిగా నమ్మాడు. ఈరోజు మనల్ని ఎవరైనా వెళ్ళిపోమ్మన్నారంటే మనం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మనం కూడా అబ్రహాము సంతానమే. మనం కూడా ఇక్కడ యాత్రికులమే. అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయంలో ఎప్పుడైతే యెరూషలేములోని సంఘం మీద విపరీతమైన హింస మొదలైందో, అప్పుడు విశ్వాసులందరూ యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళని వాళ్ళ సొంత ఊళ్ళ నుండి వెళ్ళగొట్టారు. అది చూసినప్పుడు లోకానికి ఏమనిపించిందంటే, అబ్బా, క్రైస్తవులను తరిమేశాం, పీడ వదిలిందనుకున్నారు. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించారు. అంటే లోకం మనల్ని వెళ్ళిపో అన్నప్పుడు దేవుడు మనల్ని ఒక కొత్త ప్రాంతానికి, ఒక కొత్త ఆత్మీయ స్థానానికి తీసుకువెళ్తున్నాడని అర్థం. ఇప్పుడు క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఒత్తిడి మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని మన గమ్యం వైపు నడిపించడానికి. ఒక భారతీయుడు అమెరికాకు వెళ్ళి ఎన్నేళ్లున్నా కానీ నేను భారతీయుడినని ఎలా చెప్పుకుంటాడో, మనం కూడా ఈ భూమి మీద ఎన్నేళ్లున్నా నేను పరలోక సంబంధినని చెప్పుకోగలగాలి. ఇప్పుడు ఇతర దేశాలు తెస్తున్న ఒత్తిడి వలన ఎలాగైతే బయట వాళ్ళు వారి దేశానికి వెళ్ళిపోతున్నారో, క్రైస్తవుల మీదకు వస్తున్న ఈ ఒత్తిడి కూడా ఒకటే చెప్తోంది: విశ్వాసులారా, మీరు మీ దేశానికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని. ఇంకా మీలో ఎవరికైనా చాలా సమయం ఉందిలే అనిపిస్తుందా? ప్రతిరోజు ఎన్నో హెచ్చరికలను మనకిస్తుంది. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ప్రతి విషయాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. యేసుక్రీస్తు రాకడ గురించిన అనేక విషయాలు ఎప్పుడూ మీరు చదువుకోవడానికి అందుబాటులో ఉండేలా జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్ అనే పుస్తకాన్ని తెలుగులో మీకు అందుబాటులోకి తెచ్చాం. దానియేలు 70వ వారం, ఏఐ టెక్నాలజీ, క్రీస్తు విరోధి యొక్క రాజ్య నిర్మాణం, రహస్య రాకడ, బహిరంగ రాకడ జరిగే కాలం ఇదే అని మనం ఎలా గుర్తుపడతాం? ఇలా అనేక విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. వీడియో రూపంలో కూడా అందుబాటులోకి తెస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నీ పుస్తకం రూపంలో కావాలని ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టే మేము పుస్తకం రూపంలో తీసుకొచ్చాం. ఇందులో ఉన్న చాలా విషయాలను నేను ఇంకా వీడియో రూపంలో కూడా చెప్పలేదు. ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆ జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ప్రయాణం ఈ లోకం నుండి ఆ మహిమ లోకానికి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అవును, ఆయన త్వరగా వస్తున్నాడు. మనల్ని మన సొంత దేశానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక సమయం వచ్చేసింది. లోకంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దేవుని గడియారం ముళ్ళు చివరి నిమిషానికి వచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు సంపాదించడం, విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ అది మాత్రమే జీవితం అనుకుంటే మనం మోసపోతాం. అబ్రహాము, ఇస్సాకు లాంటి భక్తులు తమ ఆస్తులను కాదు, దేవుని వాగ్దానాలను నమ్ముకున్నారు.
అందుకే వాళ్ళను వెళ్ళిపోమన్నా వాళ్ళు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళ అసలు ఇల్లు పరలోకంలో ఉందని వాళ్ళకి తెలుసు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనందరికీ ఆధార్ కార్డులున్నాయి, పాస్పోర్ట్లున్నాయి. కానీ అసలు నువ్వు ఆ పరలోకానికి పౌరసత్వం కలిగి ఉన్నావా? ఇప్పటికీ మనం ఆ దేశం వెళ్దాం, ఈ దేశం వెళ్దాం, అక్కడ లక్షల డబ్బులు సంపాదిద్దాం, అక్కడ సెటిల్ అయిపోదాం అని కలలు కంటున్నావా? భూమి మీద నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఒకరోజు అక్కడ పరిస్థితులు మారిపోవచ్చు. అక్కడి మనుషులు నిన్ను వెళ్ళిపోమ్మని కేకలు వేయొచ్చు. కానీ వీటన్నిటికీ మించి ఎప్పటికీ కదలని నిత్యము నిలిచే ఆ పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని స్థిరపరుచుకోవాల్సిన సమయం ఇది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజా రాజు మహిమా